ధృవ మీద చాలా ఆశలు పెట్టుకున్న రామ్ చరణ్ ఈ సినిమా ఆడకుంటే రామ్ చరణ్ స్టార్ హీరోల రేస్లో బాగా వెనకబడిపోతాడు. బ్రూస్లీ తర్వాత చాలా టైం తీసుకొని పట్టాలెక్కించిన సినిమా ఇది. అసలే ప్రూవ్డ్ సబ్జెక్ట్, పైగా అల్లు అరవింద్ హ్యాండ్ కూడా పడ్డంతో ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుందనే ఆశతో ఉన్నారు మెగా అభిమానులు. విశేషం ఏంటంటే ఈ సినిమాకు రామ్ చరణ్ పారితోషికం తీసుకోలేదంట. అయితే మామయ్య సినిమా కాబట్టి ఫ్రీగా చేసేశాడు అనుకుంటే పొరపాటేనండోయ్. అతడికి పారితోషికం అందుతుంది, కానీ షరతులు వర్తిస్తాయి. ఆ షరతు ఏంటో తెలుసా? సినిమా హిట్ అవ్వాలి, విడుదల తర్వాత లాభాలు వస్తాయి, అందులోంచి చరణ్కు వాటా వెళ్తుంది. ఈ షరతు చరణ్కు మాత్రమే కాదు, దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా వర్తిస్తుంది. ధృవకు పరిమితమైన బడ్జెట్ కేటాయించాడంట అల్లు అరవింద్. ఆ బడ్జెట్లోనే సినిమాను ముగిస్తూ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చూసుకునేందుకు రామ్ చరణ్, సురేందర్ ప్రస్తుతానికి పారితోషికాలు త్యాగం చేశారు. సినిమా మీద పాజిటివ్ బజ్ ఉండడం, సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ కూడా ఉండడంతో ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని, లాభాలు వస్తాయని, అందులోంచి వాటా తీసుకుందామని ఒప్పందానికి వచ్చారంట చరణ్, సురేందర్లు. ఈ సినిమాను చాలా ఏరియాలో గీతా ఆర్ట్సే వేరే సంస్థల భాగస్వామ్యంతో రిలీజ్ చేస్తుంది. మరి ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో, చరణ్, సురేందర్ రెడ్డిలకు ఏమాత్రం పారితోషికం ముడుతుందో చూడాలి. డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.